బైబిలులో ఇస్సాకు జీవితంలో ఒక అందమైన ప్రార్థన కథ ఉంది. ఇది విశ్వాసం, సహనం మరియు దేవుని ఆశీర్వాదం గురించి చెబుతుంది. ఇస్సాకు అబ్రాహం కుమారుడు. అతను దేవుని వాగ్దానపు సంతానం. అతని భార్య పేరు రిబ్కా. కాని చాలా కాలం వారికి సంతానం కలగలేదు. సంవత్సరాలు గడిచినా పిల్లలు లేకపోవడంతో వారి హృదయాల్లో బాధ పెరిగింది. అప్పుడు ఇస్సాకు దేవుని ఎదుట మోకాళ్లపై వంగ ప్రార్థించాడు. బైబిల్ ఆదికాండము 25:21లో ఇలా వ్రాయబడి ఉన్నది: ఇస్సాకు తన భార్య నిమిత్తము యెహోవాను ప్రార్థించెను. ఆమె వంధెయే యుండెను. యెహోవా అతని ప్రార్థన వినెను. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. రిబ్కా గర్భవతియే జంట పిల్లలకు జన్మనిచ్చింది, ఏశావు మరియు యాకోబు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, ఆలస్యమైందని అనిపించినా దేవుని సమయం సరిగా ఉంటుంది. విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృథా కాదు. సహనంతో దేవుని ఎదుట నిలిచిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు ప్రార్థన మన జీవితాల్లో కూడా ధైర్యం నింపుతుంది. మన సమస్యలు ఎంత పెద్దవైనా ప్రార్థన ద్వారా దేవుని కృపను పొందవచ్చు.